యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పాపులను రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. మానవుడు స్వార్థంతో ఒకరిని మోసం చేయడం, ఆస్తులు కూడబెట్టుకోవడము, స్వార్థపరంగా జీవిస్తున్నాడు. అలాంటి అనీతిపరంగా జీవిస్తున్న మానవుణ్ణి నీతిమంతునిగా చేయడానికి పాపమున్న ఈ లోకంలో నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో నీతిగా, ఎంతో నిజాయితీగా, పాపం లేనివాడుగా నాలో పాపం ఉన్నదని ఎవరు స్థాపించగలరని సవాల్ విసిరాడు ఆనాటి సమాజానికి. మనము పాపంలో మునిగిపోయి చనిపోయిన తర్వాత నరకంలో ప్రవేశించకూడదని ఆయన ఈ లోకంలో జనించి మనలను నీతిమంతులుగా తీర్చడానికే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించడం జరిగింది. ఎవరైతే మారు మనసు పొంది ఆయనకి ఇష్టలుగా జీవిస్తారో వారందరూ ఆయన రాజ్యంలో ప్రవేశం కలుగుతుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఆయన జన్మించిన సందర్భంలో జ్ఞానులు ఆయన చూడడానికి వెళ్తారు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియయు ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలెమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. జ్ఞానులైతే అత్యానందభరితులై ఆయన చూడాలని వెళ్ళారు. మనము దేవుని సన్నిధికి వెళ్తున్నామంటే ఎంతో బాధతో, ఏదో పాస్టర్ గారు పిలిచారు మనం వెళ్తున్నాం అన్నట్టు కాకుండా దేవుని సన్నిధికి ఎంతో ఆసక్తితో, సంతోషంగా వెళ్ళాలండి. జ్ఞానులైతే ఎంతో అత్యానంద భరితులై ఇంటిలోనికి ప్రవేశించి ఆ శిశువును చూచి సాగిలపడారు, ఆయన్ను పూజించారు. మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు పాటల ద్వారా దేవుని మహిమపరచాలి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. అదేవిధంగా ఆరాధనలో మనం ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలో మనం పాల్గొనాలి. గొర్రెల కాపర్లు కూడా దేవుని కనుగొన్నారు. లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచిరి. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రజలందరికీ కలగబోవు సువర్తమానం అండి. ఏదో కొందరికి మాత్రమే కాదు. యేసుక్రీస్తు పుట్టుక గల కారణం ఏమిటంటే ప్రజలందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జనించడం జరిగింది. ఆ సువర్తమానాన్ని ఆ గొర్రెల కాపరులకు దేవుని దూత ప్రత్యక్షమే ఇలాగ సెలవిస్తుంది. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన యేసుక్రీస్తు. గొర్రెల కాపరులు కూడా ఎంతో ఆసక్తితో ఆయన రాకను తెలుసుకున్న వారు ఆయన చూడగోరి వెళ్ళారు. వెళ్ళిన వారు కూడా దేవుని మహిమపరిచినట్లుగా 20వ వచనంలో చూస్తున్నాం. మనము మనుషులను సంతోషపెట్టే వారంగా ఉన్నామా, దేవుని సంతోషపెట్టే ఉన్నామా అని ప్రతి ఒక్కరూ పరీక్షించుకోవాలి. మనమందరము దేవుని సంతోషపెట్టాలి. ఎందుకంటే దేవుని వాక్యం ఇలా చదివిస్తుందండి. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం. మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. సంతోషం వేరు, ఎక్కువ సంతోషం వేరండి. పరలోకంలో ఎక్కువ సంతోషపడాలంటే ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుంది. ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరం. ప్రజలందరూ కలుగుపోయే మహా సంతోషకరమైన సువార్తమానం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించడం వల్ల ప్రజలందరికీ రక్షణ కలుగుతుంది. ఎవరైతే మారు మనసు పొంది ఆయనకి ఇష్టలుగా జీవిస్తారో వారందరూ ఆయన రాజ్యంలో ప్రవేశం కలుగుతుంది. మారు మనసు ముఖ్యమండి. మారు మనసు లేకుండా పాపం నుండి విముక్తి కాలేము. మారు మనసు ద్వారానే మనము బాప్తిజం పొంది ఆయన రక్షణలో ప్రవేశింపబడతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని సంతోషపెట్టే వారంగా ఉన్నామా, మనుషులు మాత్రమే సంతోషపెట్టే వారంగా ఉన్నామా,
ప్రతి ఒక్కరూ పరీక్షించుకోవాలి. ప్రపంచం మానవాళి కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఒక రక్షకుడై ఉన్నాడు. ఈ రక్షకుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయన చేసిన త్యాగం ప్రపంచంలో ఎవ్వరూ చేయలేదండి. ప్రతి ఒక్కరూ ఆయన రాకకు పరమాత్మను తెలుసుకొని ఆయనకి ఇష్టంగాను, ఆయనను సంతోషపెట్టేవారంగాను, ఆయనను మహిమపరిచేవారంగాను ఈ లోకంలో మన జీవితం ఎంతవరకు అయితే ఉందో అంతవరకు జీవించి మరణానంతరము ఆయన ఉన్న లోకంలో మనందరం చేరులాగున దేవుడు మన అందరికీ సహాయకర్తగా ఉండాలని ఈ చిన్ని సందేశాన్ని చిన్నివాడిగా నేను ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న తండ్రి, గొప్పయుడా, పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ అమూల్యమైన వాక్యాన్ని నా ద్వారా నీ బిడ్డలకు వినిపించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీకు ఇష్టానుసారంగా మేమందరం జీవించి నిన్ను సంతోషపడ్డ వారంగా ఈ లోకంలో మేము జీవించి నీ ఉన్న లోకానికి మేమందరం వచ్చులాని సహాయం చేయమని ఈ చిన్ని ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయాన్ని ఇచ్చిన రక్షణ మినిస్ట్రీస్ వారు మణి మేడం గారికి, మన గారికి వందనాలు. అందరికీ వందనాలు. నీకు నీవుగా నన్ను చూడగా పరము నుండి దిగి వచ్చినవయా, నాపై ఇంతగా ప్రేమ చూపగా నేనెంతటి వాడను యేసయ్యా. నీకు నీవుగా నన్ను చూడగా పరము నుండి దిగి వచ్చినవయా, నాపై నీకు నీవుగా నన్ను చూడగా పరము నుండి దిగి వచ్చినవయా, నాపై ఇంతగా ప్రేమ చూపగా నేనెంతటి వాడను యేసయ్యా. నీకు నీవు